దయచేసి యూరియా బస్తాలు ఎట్లా బుక్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతులందరికీ వీడియో షేర్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫెర్టిలైజర్ అని టైప్ చేస్తే ఈ యాప్ కనిపిస్తుంది. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే పైన మనకి రైట్ సైడ్ ఇంగ్లీష్ అనే ఆప్షన్ ని తెలుగులోకి మార్చుకోండి. మనకు 5 ఆప్షన్లు కనిపిస్తాయి. దాంట్లో రైతు అనే ఆప్షన్ ని ఎంచుకోండి. కింద మన పట్టాదారు పాస్బుక్ లింక్ అయిన ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసి ధృవీకరించుకోవాలి. మనకు సంబంధించిన జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీ పంపండి అనే ఆప్షన్ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకు 3 ఆప్షన్లు కనిపిస్తాయి. సాగు జోడించండి, యూరియా బస్తాలు బుక్ చేయండి, బుకింగ్ చరిత్ర. ఫస్ట్ మనం సాగు జోడించండి అనే ఆప్షన్ ఓపెన్ చేసినప్పుడు మన పేరు మీద ఎన్ని పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయో అది కనిపిస్తుంది. అయితే మనకున్న మొత్తం భూమిలో ఎంత సాగు చేయబోతున్నాము, ఏ పంట సాగు చేయబోతున్నాం అనే వివరాలు మొత్తం ఎంటర్ చేసి ప్రకటించాలి. సీజన్ కి సాగు వివరాలు ఒక్కసారి నమోదు చేస్తే చాలు, బుకింగ్ చేసుకున్న ప్రతిసారి అవసరం లేదు. యూరియా సంచులు బుక్ చేయండి అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సాగు చేస్తున్న పంటను బట్టి మనకు మొత్తం ఎన్ని బస్తాలు వస్తాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. మొదటి దశ ఓపెన్ చేసి మన దగ్గరలో ఉండే మండలిని ఎంచుకొని మనకు అనుకూలమైన డీలర్ని గానీ సొసైటీని గానీ ఎంచుకొని యూరియా బస్తాలు బుక్ చేసుకోవాలి. బుకింగ్ ఐడితో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుపోయి యూరియా బస్తాలు తీసుకోవాలి. అవసరమైన బస్తాలు ఇప్పుడు బుక్ చేసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పొద్దున 6 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకి బుక్ చేసుకోండి. ఎందుకంటే సొసైటీలకైనా డీలర్ షాప్లకైనా వచ్చిన యూరియా బస్తాలు ఆ టైంకి అప్డేట్ అవుతాయి. బుకింగ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీ దగ్గరలో ఉండే ఏఈఓ గారిని సంప్రదించండి.